దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదూ? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. పిల్లరా, ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మల్ని సిద్ధం చేయండి. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం అనే గ్రామంలో దేవుని పరిచర్య మేము చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరాలు తప్పనిసరిగా మీరు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 8వ అధ్యాయము 1వ వచనం అలాగే 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. అలాగే 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కని మాట, ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈ మాట. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, ఎంత ప్రభావము గలది. మనం ఆరాధించుకునే దేవుడు, మనము పూజించుకునే దేవుడు, మనము ఘనపరుచుకునే దేవుడు, మన జ్ఞాపకాలలో చెరగని దేవుడు, పిల్లల ప్రభావము కలిగిన దేవుడండి. కంటి చూపుతో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, నోటి మాటతో గ్రుడ్డి వానికి చూపించిన దేవుడు. యేసు ప్రభు గద్దిస్తే సముద్రం గడగడలాడిపోయింది. ఆయన ఆజ్ఞాపిస్తే కుంటి భిక్షకుడు, దేవుని బిడ్డలారా, కుంటి భిక్షకుడు స్వస్థత నిండాడు. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టుకుంది, యేసు వస్త్రాన్ని పట్టుకుంది, వెంటనే ఆమె రక్తధార కట్టింది. ఎంత చక్కని దేవుని బిడ్డల మాటలండి. మనం ఆరాధించుకునే దేవుడు పిల్లరా, ప్రభావము కలిగిన దేవుడు. ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అంటే బిల్ గేట్స్ పేరు చెప్తారు, ఇంకా ఎవరో పేరు చెప్తారు. క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్ పేరు చెప్తారు, ఇంకా ఎవరెవరు పేరో చెప్తారు. నేను చెప్పిన ఈ ప్రపంచంలో పరిశుద్ధుడైన దేవుడు ఎవరు అంటే పిల్లరా, యేసు ప్రభు పేరు చెప్తారమ్మా. మనం ఆరాధించుకునే దేవుడు, మనం పూజించుకునే దేవుడు, మన జ్ఞాపకాల్లో చెరగని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పిల్లరా, ప్రభావము కలిగిన దేవుడమ్మా. ఈ భూమండలం మీద పరిశుద్ధుడైన దేవుడు అని రుజువు చేయబడిన వ్యక్తి, మనం ఆరాధించుకునే దేవుడు. చక్కని పాట ఉంది క్రైస్తవ కీర్తనలో, ఉజ్జీవ కీర్తనలో, వేల్పులలోని సముడెవరు, పరిశుద్ధతలో మహనీయుడు. ఎంత చక్కని పాటలు ప్రభు గురించి ఉన్నాయో దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఆరాధించుకునే ఈ దేవుణ్ణి మనము స్తుతించాలా. మన ప్రభావము కలిగిన మన దేవుణ్ణి, దేవుని బిడ్డలారా, మనం పాడి కొనియాడాలా. చెయ్యెత్తి దేవునికి మనము జైగొట్టాలా. అదే వాక్యం చదువుకున్నాం. ఈ భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. పిల్లరా, ఎంత సంతోషకరమైన మాట అండి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడే కాదు, మన దేవుడు దయగలిగిన దేవుడే కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు కరుణ కలిగిన దేవుడే కాదు, దేవుని బిడ్డరా, కటాక్షం కలిగిన దేవుడే కాదు. ఆయన రోషం కలిగిన దేవుడమ్మా. ఆయన జాలి కలిగిన దేవుడే కాదమ్మా. ఆయన దహించు అగ్ని, దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావము కలిగిన దేవుడు. రూపాయి బిళ్ళకి అచ్చు ఉంటుంది, బొమ్మ ఉంటుంది.
స్టాచ్యూ ఉంటుంది, బొమ్మ ఉంటుంది. యేసు ప్రభు కరుణ కలిగిన దేవుడే, కానీ ప్రభావం కలిగిన దేవుడు. యేసు ప్రభు జాలి కలిగిన దేవుడే, కానీ రోషం కలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, నువ్వు నేను ప్రభావం కలిగిన వాళ్ళగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడమ్మా. దేవునికి కావలసింది ప్రతిభావంతులు కాదమ్మా, లోకానికి ప్రతిభావంతులు కావాలి. గొప్ప గొప్ప పెద్ద పెద్ద కంపెనీలకి ప్రతిభావంతులు కావాలి. దేవునికి ప్రతిభావంతులు కాదు కావలసింది, ప్రభావము కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. పిల్లరా, మనము ప్రార్థనలో ప్రభావం కలిగి ఉండాలా, దేవుని పరిచర్యలో ప్రభావం కలిగి ఉండాలా, దేవుని కార్యక్రమాలు మనము చెయ్యాలి అంటే ఒక ప్రభావం కలిగి ఉండాలా, ఒక మంట కలిగి ఉండాలా పిల్లరా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మనము ప్రభావం కలిగి ఉండాలి. దేవుని ఒక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సృష్టిలో మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు ఎంత ప్రేమించాడండి, ఎంత ఘనపరిచాడండి. దేవుని బిడ్డలారా, మట్టిని తీసి మనిషిగా చేసి ప్రాణం ఊది తన పోలికలో తన రూపములో ఆదాము అవ్వలను దేవుడు చేశాడండి. ఈ దేవుని బిడ్డలారా, సృష్టిలో మొట్టమొదటి మానవుడు ఆదాముని దేవుడు ఎంత ఘనంగా చేశాడో, ఎంత ఆధిక్యత ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆదాము సృష్టిలో మొట్టమొదటి మానవుడిని దేవుడు ఎంత అందంగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఎంత అందమైన వాడుగా చేశాడు. మనం ఆరాధించే దేవుడు కూడా అందమైన దేవుడు. బైబిల్ చెప్తుంది, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి ప్రియుడు, 10,000లో అతి కాంక్షణీయుడమ్మా. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, ఆదాము అవ్వలను దేవుడు అంత గొప్పగా చేస్తే, ఏదేను తోటలో వారిని ఉంచితే, యేసు ప్రభు తన నోటి మాటతో ఈ సృష్టిని చేస్తే, దేవుని పేర్లు పెట్టింది ఎవరో తెలుసా? మానవుడికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడమ్మా. ఆదాముకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. పిల్లరా, అంత మాత్రమే కాదు, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరులు పెట్టెను. సృష్టి చేసిందేమో దేవుడు ఆకాశ పక్షులకు, దేవుని బిడ్డలారా, క్రూర మృగాలకు, ఈ సృష్టిలోని ప్రతి దానికి పేర్లు పెట్టిందేమో చెప్పండి ఆదామండి. ఆదాముకు దేవుడు మంచి ఆధిక్యం ఇస్తే, ఆదామును దేవుడు ఘనంగా దేవుడు ఆయన్ని మరి ఏదేను తోటలో ఉంచితే ఎంతకాలం ప్రభావాన్ని నిలుపుకున్నాడండి. ఆదాముని ఒక ప్రభావముతో ఏదేను తోటలో ఉంచితే ఎంత వరకు ఆ ప్రభావాన్ని దేవుని బిడ్డలారా నిలుపుకున్నాడు. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన ప్రభావాన్ని ఎంతమంది నిలుపుకుంటున్నారు? దేవుడిచ్చిన ఆధిక్యతను ఎంతమంది నిలుపుకుంటున్నారు? దేవుడు నిన్ను ఒక మంచి సేవకుడిగా చేస్తే, దేవుడు మిమ్మల్ని చక్కని విశ్వాసిగా చేస్తే, నిన్ను ఒక యూత్కి ఒక లీడర్గా చేస్తే, ఒక సంఘానికి ఒక పెద్దగా దేవుడు నీకు ఆధిక్యత ఇస్తే, ఈనాడు ఎంతమంది పిల్లరా దేవుడిచ్చిన ఆధిక్యతను నిలుపుకుంటున్నారమ్మా. దేవుడు చక్కని రక్షణ నీకు ఇస్తే, పరలోక రాజ్య వారసుడిగా ఈ భూమి మీద నిన్ను ఉంచితే, మిమ్ములను ఉంచితే ఎంతమంది దేవుడిచ్చిన ఆధిక్యతను నిలుపుకుంటున్నారు పిల్లరా? ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనుషుల్లో ఉన్న ప్రేమలు చల్లారిపోతున్న ఈ దినాల్లో రాను రాను అనేక మంది దేవుని బిడ్డలు దిగిపోతున్నారు.
పోగొట్టుకుంటున్నారండి. అనేక మంది దేవుని బిడ్డలు దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటున్నారండి. పరలోక రాజ్య పౌరులుగా ఉండవలసిన వాళ్ళు దేవుని బిడ్డరా దేవుడిచ్చిన ఆధిక్యతకు దూరమైపోతున్నారండి. ఆదాము చేసిన పని ఏంటో మనందరికీ తెలుసు. దేవుని ఆజ్ఞను మీరాడండి. దేవుని బిడ్డరా దేవుడు తినవద్దు అన్న పండును తిన్నాడండి. దేవుని బిడ్డ దేవుని కంటే కూడా అపవాదికే ఎక్కువ విలువిచ్చాడండి. దేవుని కంటే కూడా సాతాన్నే నమ్మాడండి. దేవుని దుఃఖ పెట్టాడు. పిల్లరా, చల్లపోటున ప్రభు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడివి, నువ్వు ఎక్కడున్నావు ఆదామా? పిల్లరా, ఆదాము చేసిన పని, ఈ సృష్టిలో మొట్టమొదటి మానవుడు చేసిన పని, దేవుని ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన మహిమైశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఘనతను పోగొట్టుకున్నాడు. ఈనాడు కూడా చాలా మంది ఒకప్పుడు తారా జువ్వల్లాగా దేవుని సేవలో ఉన్నవాళ్ళు అనేక మంది దేవుని బిడ్డరా దేవుని శక్తిని పోగొట్టేసుకుంటున్నారు. దేవుని మహిమను ఈనాడు చాలా మంది పోగొట్టుకుంటున్నారు. నీళ్లు లేని బావులుగా అనేక మంది ఉంటున్నారు. పిల్లరా, అలాగే పెనుగాలికి కొట్టుకుపోయే మేఘాలుగా అనేక మంది ఉంటున్నారు. దేవుని బిడ్డరా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించే దేవుడు ప్రభావము కలిగిన దేవుడు. మనం కూడా ప్రార్థన అనే ప్రభావంతో, దేవుని సన్నిధి అనే ప్రభావంతో ఉండాలని ప్రియులరా ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే సమూయేలు అంటున్నాడు సౌలుతో, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రమునకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. పిల్లరా, సౌలు ఇజ్రాయేలీ ప్రజలకు మొట్టమొదటి రాజండి. గాడిదలు కాసుకునే సౌలుని దేవుడు రాజుగా చేస్తే, గాడిదలు పోతే వెతకటాకెళ్ళిన సౌలుని దేవుని బిడ్డల సమూయేలు అభిషేకిస్తే 40 సంవత్సరాలు దేవుని బిడ్డల రాజుగా ఉన్న సౌలు దేవుని బిడ్డలు దేవునికి దూరం అయిపోయాడండి. అల్పుడుగా ఉన్న సౌలుని దేవుడు శిరస్సుగా చేస్తే, అల్పుడుగా ఉన్న సౌలుకి దేవుడు కిరీటాన్ని ఇస్తే, గాడిదలు పోతే వెతకటాకెళ్ళిన సౌలుని మహారాజుగా చేస్తే దేవుని బిడ్డరా దేవునికి దూరం అయిపోయాడండి. చివరికి సౌలును దేవుడు రాజుగా చేసినందుకు దేవుని బిడ్డరా దేవుడు కూడా బాధపడ్డాడు. అభిషేకించిన సౌలు కూడా బాధపడ్డాడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనంలో సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇజ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. పిల్లరా, దేవుని ప్రభావాన్ని సౌలు రాజు పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క ప్రభావాన్ని సృష్టిలో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవుని ప్రభావాన్ని మనము కలిగి ఉండాలి. మేఘం మీద యేసు స్వామి వేగంగా రాబోతున్నాడు. రాకడలో ఎత్తబడాలి అంటే దేవుని బిడ్డరా మనము ప్రభావము కలిగిన వాళ్ళగా ఉంటేనే దేవుని యొక్క రాకడలో ఎత్తబడతాం. అందుకే మీకు ఈ వాక్యం ప్రకటించబడతా ఉంది. కొంతమందినైనా బలపరచాలి, కొంతమందినైనా హెచ్చరించాలి. ఈ వేదిక ద్వారా కొంతమందినైనా దేవుని వైపు తిప్పాలన్న ఆకాంక్షతో దేవుని బిడ్డరా మీరు నేను కూడా ప్రభావం కలిగి ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డరా, ప్రభావం కలిగిన దేవుడు నిన్ను నన్ను తన ప్రభావముతో నింపాలని దేవుడు
దేవుడు ఆశపడుతున్నాడు. ఒక విమానం కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగరడానికి కారణం ఏమిటి అంటే ఆ విమానం దేవుని బిడ్డలారా భూమి మీద ఇంధనాన్ని నింపుకుంటుంది, భూమి మీద పెట్రోల్ నింపుకుంటుంది. అందుకే విమానం కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణం చేసింది. నువ్వు నేను కూడా పిల్లరా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనము ఇంధనాన్ని నింపుకోవాలి ఈ భూమి మీద. ఏంటిది? దేవుని యొక్క వాక్యం. అవునండి, దేవునితో సహాయం, దేవునితో మనము సమయం గడపటం అనేది మన జీవితాలు ఎంత గొప్ప భాగ్యం అండి పిల్లరా. ఈనాడు ప్రభావము లేని క్రైస్తవులుగా అనేక మంది ఉంటున్నారండి. చాలామంది దేవుని మందిరానికి వెళుతున్నారు, ఏదో వాడుకగా వెళుతున్నారు. దేవుని మందిరానికి వెళుతున్నారు, ఏదో వేడుకగా వెళుతున్నారు. దేవుని మందిరానికి వెళుతున్నారు, దేవుని బిడ్డరా అలాగే సరిపెట్టేసుకుంటున్నారు. ఈనాడు అనేక మంది దేవుని మందిరానికి వెళుతున్నారు, కానీ జీవితాలను ఏ మాత్రం కూడా దేవుని బిడ్డరా ప్రభావము లేని వాళ్ళుగా అనేక మంది ఉంటూ ఉన్నారు. ప్రియులారా, సైతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, సైతాను యొక్క తలంపు ఏంటంటే మిమ్ములను ఎలా అయినా సరే దేవునికి దూరం చేయాలా. అదండి, నీలో ఉన్న ప్రభావాన్ని సైతాను దొంగిలించాలని దేవుని బిడ్డలు ఆశపడుతున్నాడు. నిన్ను దేవునికి దూరం చేయాలా. రైతుకు తెలుసు ఏ పొలములో ఏ పంట పండిద్దో, సైతానికి కూడా తెలుసు నిన్ను దేవునికల్లా దూరం చేయాలో. సంసోన్ని దేవుని నుండి దూరం చేయటానికి దేవుని బిడ్డరా దెలీలా రూపములో వచ్చాడండి. పొతీఫర్ భార్య రూపములో దేవుని బిడ్డరా యోసేపుని దేవునికి దూరం చేయటానికి పొతీఫర్ భార్య రూపములో వచ్చాడండి. ఆదాము హవ్వలను దేవునికి దూరం చేయటానికి సైతాను దేవుని బిడ్డరా మనందరికీ తెలుసు సర్పము రూపములో వచ్చాడండి. దేవుని బిడ్డరా మనం ప్రభావం కలిగిన ఉంటే మన జీవితాలు ఎంత రమ్యంగా ఉంటాయి. మనం దేవుని ప్రభావం కలిగి ఉంటే మన జీవితాలు ఎంత కాంతివంతంగా ఉంటాయి. దేవుని ప్రభావం గనక మనలో ఉంటే ఎంత మందికి మనము దీవెనకరంగా ఉంటాం. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా తాత్కాలిక ఆనందం కోసం, తాత్కాలికపు ఐశ్వర్యం కోసం, తాత్కాలికపు పదవి కోసం దేవుణ్ణి అనేక మంది విడిచిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా సాతానండి ఈ లోకపు అధికారాన్ని, ఈ సైతాను ఈ లోకపు ఐశ్వర్యాన్ని చూపించి దేవుని బిడ్డలారా అదిగో ఈ లోకపు ఐశ్వర్యాన్ని చూపించి పరలోకం వైపు చూడుకోకుండా చేస్తుందండి. అందుకే బైబిల్ చెప్తుంది, నిలుచున్నాను అని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ హృదయాన్ని దేవుని బిడ్డలారా కఠినం చేసుకుంటున్నారండి. ఈనాడు చాలామంది దేవుని వాక్యం వింటున్నారు కానీ దేవుని బిడ్డలారా హృదయంలోనికి చేర్చుకోవట్లేదండి. కోడిగుడ్డు బంగాళదుంప కూర చాలాసార్లు వండుకుంటాం. కోడిగుడ్డు మెత్తగా ఉంటుంది, బంగాళదుంప గట్టిగా ఉంటుంది. కానీ రెండు ఒకే గిన్నెలో రెండు ఒకే వేడి చేస్తే ఈ రెండిటిని పొయ్యి మీద పెడితే మెత్తగా ఉన్న కోడిగుడ్డు గట్టి పడుతుంది, గట్టిగా ఉన్న బంగాళదుంప మెత్తనవుతుంది. అలాగే ఈనాడు చాలామంది ఈ వాక్యాన్ని విని గట్టిగా ఉన్న హృదయాలేమో మెత్తబడుతుంటే మెత్తగా ఉన్నటువంటి హృదయాలు ఈనాడు వాక్యం విని 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 గట్టి పడిపోతూ ఉన్నారు. పిల్లరా దేవుని ప్రభావాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొంతమంది దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్య పెట్టయకయు నుండినదై దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. పిల్లరా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభావం పోయింది. ఒక దైవ
జనుని భార్య, ఒక దైవ సేవకుని యొక్క కోడలు ఈ మాట పలుకుతూ ఉంది బైబిల్ గ్రంథంలో. ఏలీ అనే సేవకుడు షీలోహు మందిరంలో ఒక గొప్ప సేవకుడు. ఏలీ కుమారులు కూడా గొప్ప సేవకులే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావాన్ని పోగొట్టుకున్న సేవకులు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న సేవకులు. దేవుని బిడ్డలు చదివిన వచనంలో దేవుని మందసము పట్టబడిన సంగతి, తన మామయ్య తన పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం పోయింది. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మందిరాల్లో పాటలు ఉన్నాయి, ఈనాడు చాలా మందిరాల్లో ఆరాధనలు ఉన్నాయి. కానీ చాలా చోట్ల జరిగేది ఆచార భక్తి జరుగుతుందమ్మా. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలా. ఫినెహాసు భార్య, నీకు కొడుకు పుట్టాడు అన్నా ప్రత్యుత్తరం ఏమీ చెప్పలేదు. నీ మామ చనిపోయాడు అన్నా ఆమె ఏమీ మాట్లాడలేదు. కానీ ఒక మాట మాట్లాడుతుంది, మందిరములో ఉన్న దేవుని ప్రభావం పోయింది. దేవుని బిడ్డలారా, ఆమె దేవుని ప్రభావం కోసం ఆమె ఆశపడతా ఉంది. ఈనాడు మనలో దేవుని ప్రభావం ఉందా? మన మందిరాల్లో దేవుని ప్రభావం అనేది ఉందా? మన మందిరంలో, మన హృదయంలో దేవునికి చోటుందా? దైవ సన్నిధి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి లేని పాటలు, దేవుని భయము లేని మాటలు, దేవుని భయము లేని ఆరాధనలు, దేవుని బిడ్డలారా, ప్రభు ఏమాత్రం అంగీకరించడండి. దేవుని భయం మనం కలిగి ఉంటే మన జీవితాలు ఎంత ఆనందంగా ఉంటాయి. దేవుని సన్నిధి షీలోహు మందిరములో లేదు అన్న సంగతి దేవుని ఫినెహాసు భార్య గుర్తించింది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మనం దేవుని సన్నిధి ఉందా జ్ఞాపకం చేసుకోండి. మోషే అనే భక్తుడు అంటాడు, ఆ దేవుడితో చెప్తున్నాడు, నీ సన్నిధి లేని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకొని పోవద్దు అన్నాడు. మోషే భక్తుడు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీ ప్రజలకు నాయకుడుగా ఉన్న మోషే భక్తుడు కూడా ఏమి కోరుకున్నాడు అంటే దైవ సన్నిధిని కోరుకున్నాడు. దేవుని బిడ్డలు చదువుదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకొని పోకము. పిల్లరా, మనకు కావలసింది దైవ సన్నిధి కావాలి. మోషే భక్తులు అంటున్నాడు, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. పిల్లరా, దేవుడు లేని ఆశీర్వాదాలు మనకొద్దండి, దేవుడు లేని ఐశ్వర్యం మనకొద్దండి, దేవుడు లేని సినిమా మనకొద్దండి, దేవుడు లేని జీవితం మనకొద్దండి, దేవుడు లేని ఆధిక్యతలు మనకొద్దండి, దేవుడు లేని సొదొమ గొమొర్రా పట్టణాలు పిల్లరా మనకొద్దండి. 7 అంతస్తుల మేడ నీకు లేకపోయినా 7 తాటేకులున్న ఇంటిలో దేవుని కలిగి ఉంటే పిల్లరా, మన జీవితాలు ఎంత చక్కగా ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటాయి. ఒక భర్త తన భార్య రోజు చర్చికి వెళ్తూ ఉంది, జీర్ణించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు, సినిమా హాలుకు తీసుకెళ్ళాడు. అలా అయినా దేవుణ్ణి వదిలిపెట్టిద్దేమోనని అందరూ సినిమా చూస్తున్నారు. పక్కన భర్త ఆ వైపు చూస్తుంటే సినిమా హాల్లో కూడా పిల్లరా చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంది. భర్తకు కోపం వచ్చింది, భర్తకు రోషం వచ్చింది. నువ్వు సినిమా చూడుకోకుండా ఇక్కడ కూడా ప్రార్థన చేసుకుంటావేంటి? అప్పుడు భక్తి కలిగిన భార్య అంటుందయ్యా, సినిమాలో లేని సంతోషం దేవుళ్ళో ఉంది, సినిమాలో లేని ఆనందం దేవుళ్ళో ఉంది. చివరికి దేవుని బిడ్డలారా, తన భర్త కూడా తన భార్య యొక్క భక్తి, తన భార్య యొక్క శ్రేష్టమైనటువంటి భక్తికి ఆకర్షితుడై ఆయన కూడా ప్రభుని నమ్ముకున్నాడు. పిల్లరా, మన జీవితంలో దైవ సన్నిధిని పిల్లరా మనం కోరుకుంటే ఎంత బాగుంటుంది. షీలోహు అనే మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ దైవ సన్నిధి లేదు. పిల్లరా, మన సంఘాల్లో, మన సమాజాల్లో, మన
మన కుటుంబాల్లో మనకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని సన్నిధి మన ఇంట్లో ఉందా? దేవుని భయము మన ఇంట్లో ఉందా? ఆనాడు సమూయేలు యాజకుడుగా ఉన్న ఆ సమయంలో దేవుని బిడ్డలారా, షిలోహు మందిరములో మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుని బిడ్డలారా, గొప్ప ఆలయమే కానీ దేవుని వాక్యము లేదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎక్కడ వినపడుతుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయండి. దేవుని వాక్యం కరువైన చోట ప్రభావం ఉండదండి పిల్లరా. కాబట్టి షిలోహు మందిరంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుని సన్నిధి అక్కడ లేదు, దేవుని వాక్యం అనేది అక్కడ లేదు. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో వాక్యం ఉందా? మన హృదయంలో వాక్యం ఉందా? ప్రతిరోజు ఆయన బిడ్డలమైన మనము వాక్యం చదువుతున్నామా? దేవుని మాటను పిల్లరా మనము తీసుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకుంటే అదే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఏలీకి మంద దృష్టి వచ్చింది. దేవుని బిడ్డలారా, అదిగో కుమారుల దుష్ప్రవర్తన కనిపెట్టలేకపోయాడు. తన కుమారులు ఎలా నడుస్తున్నారో ఒక యాజకుడయ్యుండి, ఒక సేవకుడయ్యుండి తన బిడ్డల నడతను గుర్తుపట్టలేకపోయాడు. మంద దృష్టి. ఈనాడు చాలా మందికి దైవ సన్నిధి లేదు, మంద దృష్టిగా మందంగా ఉంటున్నారు పిల్లరా. చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. యెహోవా ప్రభావం కలిగిన వాడు, మనము ప్రభావం కలిగి ఉందాం. యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సిలువలో మన కోసం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఎవరి కోసం? పాపుల కోసం కాదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చాడు పాపుల కోసం. యేసు ప్రభు ఈసారి రెండవసారి రాబోతున్నాడు. ఆయన దేవుని బిడ్డలారా పాపుల కోసం కాదు, తన వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరిలో అయితే దేవుడు ఉంటాడో, ఎవరిలో అయితే దైవ సన్నిధి ఉంటుందో అటువంటి వారి కోసం రాబోతున్నాడు పిల్లరా. ఈరోజు మీ హృదయాన్ని ప్రభుకిచ్చి దేవుని ప్రభావం కలిగి మనం జీవిద్దాం. దేవుని ప్రభావం మన గృహాల్లో ఉంచుకొని ప్రభుని ఘనపరుచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న బిడ్డలను మీ ప్రభావంతో నింపండి ప్రభువా. ఏదో ఆచారాలతో అలవాటుతో మీ వైపు తిరక్కోకుండా, మీ వైపు చూడుకోకుండా హృదయ శుద్ధి కలిగి ప్రభు తండ్రి మీ ఆత్మ కలిగి మీ ప్రభావం కలిగి మేము జీవించడానికి సహాయం ఇవ్వండి. కృపాక్షేమాలతో నింపండి. మా పిల్లలందరినీ ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఆశీర్వాద సమయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మాకు ఒక చిన్న ఫోన్ చేయండి. మీ సంతోషాన్ని మాకు తెలియజేయండి. మేము కూడా మీతో కలిసి ప్రభుని స్తుతిస్తాం, మేము కూడా ఆనందిస్తాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ వై సురేష్, శోభనాపురం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా. మా పిన్ కోడ్ 521211. మా ఫోన్ నెంబరు 944-086-9566.